everyone, welcome to Rishba Fashions and Vlogs. ఈ రోజు వీడియోలో ఫ్రెంచ్ నాట్స్, లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ అండ్ రింగ్ నాట్స్ ఎలా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ సిల్క్ థ్రెడ్ని ఒక 12 స్టాండ్స్ వరకు తీసుకొని మనం నీడిల్కి ఎక్కించుకోవాలి. ఇలా నీడిల్ని కింద నుంచి పైకి తీసుకోవాలి. ఆ తర్వాత చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా థ్రెడ్ని నీడిల్కి 3 టైమ్స్ చుట్టుకోవాలి. ఇలా 3 రౌండ్స్ చుట్టుకున్న తర్వాత మన నీడిల్ని ఎక్కడి నుంచి అయితే కింద నుంచి పైకి తీసామో సేమ్ దాని పక్కనే కొద్దిగా మళ్ళీ నీడిల్ని కిందకి దింపాలి. ఇలా నీడిల్ని కిందకి దింపిన తర్వాత ఫ్రేమ్ కింద నుంచి నీడిల్ని మనం బయటికి లాగాలి. చూడండి, ఇక్కడ థ్రెడ్ పోగులు పడకుండా నీట్గా మనం థ్రెడ్ అనేది కిందికి లాగాలి. అంతే, మనకి ఫ్రెంచ్ నాట్ అనేది వచ్చేసింది. అలానే నేను ఇంకో 2 ఫ్రెంచ్ నాట్స్ అయితే వేసి చూపిస్తున్నాను. చూడండి, సేమ్ నీడిల్ని కింద నుంచి పైకి తీసుకుని దానికి 3 రౌండ్స్ చుట్టుకొని అండ్ అదే నీడిల్ని కిందికి దింపాలి. సో దారం అనేది పోగులు పడకుండా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ చూద్దాం. సేమ్ నీడిల్ని కింది నుంచి పైకి తీసుకొని మనం ఫ్రెంచ్ నాట్స్కి చెప్పినట్టుగానే నీడిల్కి దారాన్ని 3 టైమ్స్ చుట్టుకొని లేదా 2 టైమ్స్ మన ఇష్టం అది. సో 2 టైమ్స్ చుట్టుకొని దగ్గరికి కాకుండా ఫ్రెంచ్ నాట్స్కి వేసినట్టు కొంచెం గ్యాప్ ఇచ్చి దూరంగా నీడిల్ని దింపాలి కిందికి. లాంగ్ ఫ్రెంచ్ నాట్స్కి కూడా దారం అనేది పోగులు పడకుండా జాగ్రత్తగా వేస్తే లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది మనకి నీట్గా వస్తుంది. సో చూడండి, నేను ఇక్కడ ఇంకో లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది వేసి చూపిస్తున్నాను. సేమ్ నీడిల్ అనేది కింద నుంచి పైకి తీసుకొని ఆ నీడిల్కి మనం ఫ్రెంచ్ నాట్స్కి చుట్టుకున్నట్టుగానే దారాన్ని 2 టైమ్స్ చుట్టుకొని ఫ్రెంచ్ నాట్స్కి వేసినట్టుగా పక్కనే వేయకుండా కొంచెం దూరంలో నీడిల్ అనేది కిందికి దింపుకోవాలి. థ్రెడ్ అనేది పోగులు పడకుండా జాగ్రత్తగా దింపుకుంటే మనకి లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి. చూడండి, ఇక్కడ లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ ఎంత బాగా వచ్చాయో. నెక్స్ట్ వచ్చేసి రింగ్ నాట్స్ చూద్దాం. ఇక్కడ మనం థ్రెడ్ అనేది కొద్దిగా ట్విస్ట్ చేయాలి, ఎందుకంటే థ్రెడ్ పోగులు పడకుండా ఉండడానికి. సో నీడిల్కి ఒక రౌండ్ చుట్టి మనకి ఎంత రింగ్ వరకు కావాలి సైజ్ అనేది చూసుకొని అక్కడ మనం టైట్గా హోల్డ్ చేసి ఫింగర్తో దారం అనేది కిందికి లాగాలి. సో ఇలా చేయడం వల్ల మనకి రింగ్ నాట్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ ఇంకొక రింగ్ నాట్ని వేసి చూపిస్తున్నాను. మనం నీడిల్ని కింది నుంచి పైకి తీసుకొని మనం ఆ థ్రెడ్ అనేది కొద్దిగా ట్విస్ట్ చేసుకుంటే రింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది, పోగులుగా కాకుండా. అలానే ఒక రౌండ్ మనం చుట్టుకొని ఫ్రెంచ్ నాట్స్కి వేసుకున్నట్టుగా పక్కగానే సూదిని మనం కిందికి దింపుకోవాలి. అలానే మనకి రింగ్ సైజ్ ఎంత కావాలో అంతకి మనం మన ఫింగర్తో హోల్డ్ చేసుకొని దారం అనేది కిందికి లాగాలి. సో ఇలా చేయడం వల్ల మనకి రింగ్ నాట్ అనేది నీట్గా వస్తుంది.